తీసుకున్న అంటే ఆ వెడ్లాక్ లైఫ్ ఏదైతే ఉందో వివాహ జీవితం, అందులో ఇఫ్ యు ఆర్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఉంటే మీకు ఆ ఫీలింగ్ రాదు. ఏది అరే నేను పోగొట్టుకున్నానే అది అన్న ఫీలింగ్ రాదు. అంటే మీరు డిసప్పాయింటెడ్ అండి వెడ్లాక్ లైఫ్ లో? ఒక 80% ఐ డిసప్పాయింటెడ్. నేను అనుకున్న లైఫ్ కాదు. ఎందుకంటే ఈజ్ గుడ్ హస్బెండ్. చాలా మంది అపార్థం చేసుకుంటారు. కానీ ఎలా అంటే మాకు మ్యారేజ్ అయిపోయినాక బాబు పాప పుట్టినాక కొన్ని ఇన్సిడెంట్స్ నాకు అవి చెప్పడం టోటలీ ఇట్స్ మై పర్సనల్. నా కళ్ళతో కొన్ని నేను చూడనివి చూసినప్పుడు ఒకలాంటి డిస్టర్బ్ అయ్యాను నేను మెంటల్. బట్ ఎక్కడ ఆయన నన్ను ఎప్పుడు ఇప్పటికీ మా గురించి కేర్ తీసుకుంటారు. కానీ అంటే మీరు చెప్పింది చాలా గొప్ప పాయింట్. ఎందుకు అంటే ఒకసారి విడిపోయిన చోట భర్త గురించి భార్యలు గొప్పగా చెప్పరు ఇన్ జనరల్ కండిషన్స్. అయినా మీరు ఇప్పుడు కూడా హీఈస్ నాట్ ఎట్ ఫాల్ట్, హీఈస్ గుడ్ అని చెప్తున్నారు మీరు. మీరు ఇందాక ఒక మాట అన్నారు మధ్యలో, అంటే ఇట్ మే హెల్ప్ ఏ హౌస్ వైఫ్ టు అండర్స్టాండ్ ది హస్బెండ్ ప్రాపర్లీ. ఎక్కడైనా తను ఒకళ్ళు మిస్ అవుతున్నారు అనుకోండి, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అరే నేను అపార్థం చేసుకున్నాను, లేకపోతే దీన్ని మనం భరించవచ్చు రాదర్. ఇప్పుడు సావిత్రి గారికి అదే కదా జరిగింది, ఆవిడ భరించలేకే కదా డివేట్ అయిపోయారు లైఫ్ లో. అలాగే మీరు చూడకూడనివి చూసానని ఒక మాట అన్నారు, మీ దాని నుంచే తీసుకుంటున్నాను మాట. ఏంటమ్మా అవి? అంటే నాకు బయట చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అంటే ఇన్ జనరల్ వే మీరు పర్టికులర్ గా సీన్ రాసినట్టుగా చెప్పక్కర్లేదు. ఆడది ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడ నేను హర్ట్ అయ్యాను కొన్ని సంఘటనలు. అంటే హీ హ్యాడ్ రిలేషన్స్ విత్ సమ్ మేబీ అంటే వాళ్ళు పాలిటిక్స్ కానీ ఎస్టేట్స్ కానీ క్వైట్ కామన్. అయితే ఎక్కడో మొత్తానికి ఒక డిస్టర్బ్ అయిపోయింది, నాకు నచ్చలేదు అని. తను చాలా సున్నితుడు, తను కూడాను ఈజ్ వెరీ క్వైట్ పర్సన్ అండి. సో చాలా సార్లు డిస్కషన్స్ అవి జరిగింది. రైట్, నాకు ఇలా నచ్చట్లేదు అని. పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మా గురించి కేర్ తీసుకుంటాడు. ఎక్కడ మా గురించి ఎక్కడ తను ఎలా అంటే ఒక హర్టింగ్ గా మాట్లాడటం, నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని. ఇప్పటికి రిలేషన్ అంటే ఇన్ ది రిలేషన్ ఇన్ ది సెన్స్ మాట్లాడుకోవడం, స్పీకింగ్ టర్మ్స్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పాస్ట్ ఒక 1.5 year 2 years అది కూడా లేదండి. 1 year నుంచి లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, తన లైఫ్ తంది, నా లైఫ్ నాది. అంటే తను వేరే మ్యారేజ్ చేసుకున్నారమ్మా? మ్యారేజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ నాకు బ్యాక్ బోన్ గా అన్ని సజెషన్స్ ఇస్తారు. నేను కూడా ఇక పిల్లల గురించి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలా అంటే మనం ఇలా ఉంటేనే నా బిడ్డలకు అన్ని విధాలా నేను ఉండగలను అని. సో ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ లో కానీ వీటిల్లో కానీ నేను బయట ఎక్కడ నేను అసలు దాని గురించి తెచ్చేదాన్ని కాదు. ఎప్పుడు మాకు స్కూల్ ఫంక్షన్స్ అన్న ఏమన్నా ఆయన వస్తారు, అటెండ్ అవుతారు. పిల్లల ఫంక్షన్ స్టిల్ ఇప్పటికీ రోజుకి ఒక మా బాబు అక్కడ ఫ్లైట్ ఎక్కాడంటే మగనే ఫ్లైట్ అత్తిదియా అని ఒక ఫోన్, ల్యాండ్ ఏంటంటే మగనే మా ఇడిదిది అని. అదే డాడీకి ఎట్లా మమ్మీ అసలు ఇక్కడ కాలేజీకి ఇలా బయలుదేరుతాడండి, అక్కడ బైక్ బ్రేక్ వేసి స్టాండ్ వేయగానే మగనే జాగ్రత్త ఇడిదిది అని అంటారు. ఈవెన్ దో మా ఆడపడుచులందరూ కూడాను చాలా ప్రేమ వాళ్ళకి. నేనంటే దివ్య ఒళ్ళ ఉడిగి అని అంటారు. ఏంటి అసలు మీరు చెప్తుంటే నాకు చాలా విచిత్రంగా నిజంగా. ఇప్పుడు కూడా రేపు మా బాబు న్యూ ఇయర్ కి ఇక్కడ ఉంటాడు, సెకండ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నారు. చాలా బాగా చూసుకుంటారు. ఎంత అంటే ఇంకా దట్ ఈస్ లవ్ బాండ్. మీరు అక్కడెక్కడ అరే ఇతను ఇంత మంచి అతను కదా, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది అని ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదండి మీరు? అంటే అర్థం చేసుకోవటానికి చేసుకున్నా కూడా ఇక ఉపయోగం లేదు అక్కడ. ఏంటంటే నేను ఒక టైపు సిస్టమ్ లో ఉన్న మైండ్ సెట్ నాది అండి. చాలా నేను ఎట్లా అంటే నమ్ముతాను, ఎలా అంటే మనుషులని పరిపూర్ణంగా నమ్మటమే తెలుసు నాకు, అనుమానించడం నాకు ఇంతవరకు తెలియదు. స్టిల్ ఇప్పుడు కూడా బేసిక్ మా జీవితంలో ఒక మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పని చాలా నమ్మాం. ఎంత అంటే లైక్ మనకి వ్యాపారాల్లో కానీ, నాకు ఒక గైడెన్స్ ఇవ్వటంలో కానీ, వెళ్ళటంలో కానీ, ఒక చిన్న రియల్ ఎస్టేట్ విషయంలో నేను చాలా కుండబద్దలు కొట్టడమే. మన పేరు ఏది ఉన్నా కూడా పటపట్ ధనాదన్. నాకు అబద్ధాలు మసాలాలు ఇది కాదండి అది అని రాదండి. ఇప్పుడు కూడా తిరుపతి నుంచి కొంత పెద్ద వాళ్ళు ఫోన్ చేసి దివ్యవాణి గారు ఇప్పుడైనా కొంచెం లక్ నేర్చుకోండి అని అన్నారు. తప్పకుండానండి, ప్రయత్నం చేస్తానండి అని నేర్చుకోవడానికే. ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్ అండి. ఎందుకంటే నాకు మనసు అట్లా ఒప్పుకోదు నాగేంద్ర గారు, లేకపోయినా పర్వాలేదు కానీ అట్లా నాకు రాదు. ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ ఉండలేను నేను.
అది అడిగే వరకు మళ్ళీ మనసులో తొలుసులే నిద్రలేసి కూడా అడుగు అని చెప్పండి. అలా ఒక మంచి పర్సన్ అని మనం అలో చేసాం. అంతా బాగా బిజినెస్ డీలు మొత్తం చెప్పావు, అంతా అయిపోయింది. వాళ్ళ ముందేమో మెహర్బానీ కోసము అసలు మేడం గారు అని అంటే ఆమె కోసం మేము లైక్ ఎట్లా నిస్వార్థంగా మేము చేస్తున్నాము అని చెప్పని అన్నారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. కిందకి రాగానే దీంట్లో మన ఇద్దరికి హాఫ్ షేర్ అనగల అదేదో అక్కడే చెప్తే నేను వాళ్ళతో నేనే చెప్తాను కదా అని ఇద్దరు కూడాను మనం అంటే మంచి అభిమానించే వ్యక్తులు. ఇమీడియట్ గా నేను ఇంత ఒక హై బల్క్ అమౌంట్ చెప్పగానే సరే అన్నారు. యువతలో మన వ్యక్తుల్ని ప్రాణంగా మనకి ఒక వెల్ విషర్ గా మొత్తం నమ్మి అప్పు చెప్పినప్పుడు ఏం చేస్తాము, డౌట్ అనేది మనకు రాదు, వెళ్ళిపోతుంది ముందుకు. తీరా ఎక్స్ట్రా దాని మీద అఫ్ కోర్స్ నువ్వు కష్టం పడు ఏం పడు, నా దగ్గర చెప్పుంటే సంతోషంగా ఇంతకంటే 10 రెట్లు ఇవ్వండి అని చెప్పనేదాన్ని. ఆ ఒక్క అవతల పర్సన్ కి చెప్పకుండా మేడం కి తెలియనివ్వద్దు నాకు ఇంత అని చెప్పని మళ్ళీ చేసరికి అది ఎట్లా మనసుకు హట్ అవుతుంది అంటే అది అడిగే వరకు వాళ్ళిద్దరిలో కూడా ఒకతను దాచిపెట్టే వ్యక్తి ఇతను కొంచెం మనకి నీతి నియమాలతో చెప్పినప్పుడు మనం ఇక్కడ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతున్నాం. వీళ్ళిద్దరిలాగే తిని కూడా అయిపోతే ఆ బిజినెస్ డీల్ లో వాళ్ళంటే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? చాలా కష్టం. ఆడవాళ్ళని కదా ఎవరికైనా కష్టం అండి. ఎందుకు అంతా కక్కుర్తి, అంత అబద్ధాలు ఎందుకు? ఒక మనిషి జీవితం చిన్న జీవితం. ఒక వ్యక్తి నేను నమ్మాను అన్నప్పుడు ఆ నమ్మకానికి నమ్మక ద్రోహం చేసేటప్పుడు దానికన్నా 1000 కత్తులు పెట్టి పొడి చేయటం బెటర్ అండి. నేను అంత మనకి బాధ అనిపిస్తుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో కూడా అమాయకంగా మనకున్న కెరీర్ మొత్తం వదిలిపెట్టేసాం మనం. మనకున్న బంగారు భవిష్యత్తుని పీక్ లో వదిలిపెట్టి అమాయకంగా నీ చేయి పట్టుకున్నప్పుడు అక్కడ ఎంత గాయం నాకు తగలపోతే, ఎంత ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి, ఎంత పెయిన్ అనిపించకపోతే, ఎందుకు అమెరికా లెవెల్లో మన ఇండియా అవ్వకూడదని మన సంప్రదాయాలకి, మన సంస్కృతికి, మన కట్టుబాట్లకి, మన బిడ్డలకి రేపు మనం మోరల్ గా ఉండాలి అనే ఒక దృక్పథంతో ఒక ఆడదానిగా మనకున్న వాటి అన్నిటినీ మనం బంధనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నా బిడ్డ నా బాబు పాపం చేస్తే రియల్లీ ఇప్పుడు మీకు చెప్పాను కదా కించిత్ గర్వం అనిపిస్తుంది. యుఎస్ఏ నుంచి రాగానే ఏం చేస్తారండి నా వయసు కొడుకులు జనరల్ గా పబ్లిక్ వెళ్ళిపోతారు, సినిమా దగ్గరికి వెళ్ళిపోతారు. నిజంగా ఇప్పటికీ కోడిపెట్టలాగా మమ్మీ ఎక్కడంటే అక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.